ఈ పైపు ద్వారా నీరు అనేది స్వచ్ఛమైన నీరు అనేది రావడం జరుగుతుంది. ఇది స్టార్టింగ్. సింతాకు సలానా సిగురు సలానా, సింతాకు సలానా సిగురు సలానా, మా ఊరిల చిందేవి మాట చల్లానా, మా ఊరిల చిందేవి మాట చల్లానా, రేలేలా రేలా రేలా రేలేలా. This is essentially part of the Dandakaranya belt. Undulating plains, fairly remote, and most parts fairly well forested. Communities here under the fifth schedule, they are notified as tribes, and there are several tribes. But in this particular area, it's predominantly inhabited by Kondareddis. So here we have been involved with working with these communities from the time that Laya started, which was way back in '85. It started with protecting their entitlement to lands. But around that, we have also developed other programs, because one is to do with what happens to the land after they have got it. So sustainable agriculture, natural farming. And then recently, it's been more about climate change as being one of the issues that farmers always sort of have to deal with. So the idea was access to water. And what can access to water mean? As we often see, that when water comes literally to your doorstep. But I think for some of us in cities, the fact that we have water in our houses, forget about doorstep, we don't actually appreciate what that means. Where people actually have to travel distances to fetch water, especially for women, it increases their drudgery. To reduce that, and without any gravity means, the gravity means that in a nearby top of hills or somewhere we find the perennial source of water, and bring water into the village through pipeline. So we use local community expertise, and for that also we have provided para hydrologist training. So now they are experts. ఈ ప్రోగులను గుర్తించి ఐడియాలకంతా తిరిగాము. తర్వాత గ్రామ పంచాయతీలో కూడా పెట్టాము అప్లికేషన్లు. దానివల్ల కొద్దిగా సోలార్ లైట్లని వచ్చినాయి. అది సోలార్ బోర్లండి. దాన్ని కొట్టి దాని నుండి తీసుకొచ్చి కొన్ని రోజులకు పనిచేసింది. తర్వాత వాటర్ ప్రాబ్లం ఇంకగానే ఉండిపోయింది. అదే డే టైము హంటింగు మౌంటైన్ అదే కొండనికి వెళ్ళాం. వెళ్ళేటప్పటికి వైదపొడి గ్రామంలో వాటర్ కొండ నుండి వచ్చేటప్పటికి పైపులు చూశాను. చూసి వైద్యపూడి వాళ్ళకి అడిగాను, ఇది ఏమొస్తుంది, ఏం చేశారంటే ఇలా లయ సంస్థ వారు మాకు వాటర్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది ఉంటే అది కొండ నుండి జలపాతం ఉంటే దాంట్లో నుండి తీసుకొచ్చి వాటర్ వాడుకుంటాం, ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదన్నారు. సరే అని మేము కూడా అలాగే అడిగాం. గ్రామస్తులందరూ మీటింగ్కు కూర్చోబెట్టాం. వాళ్ళందరూ ఏంటంటే, సార్ మాకు ఇక్కడ వాటర్ ఉందండి, ఈ వాటర్ తెచ్చుకుంటే మాకు కొద్దిగా ఇబ్బందులు తగ్గుతాయండి, మాకు వాటర్ ఆ కాలం నుంచి తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాము, ఈ వాటర్ తెచ్చుకుంటే మాకు సులువుగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అది మేము చూసిన తర్వాత మేము వచ్చి లయాకి చెప్పడం జరిగింది. చెప్తే మా డైరెక్టర్ గారు ఏం చేశారంటే, ఓకే మీరు ఇంజనీర్ గారిని పంపిస్తాను చూడండి అని చెప్తే మేము వెళ్ళి ఫీజిబిలిటీకి వెళ్ళాము. ఫీజిబిలిటీ వెళ్తే ఇంజనీర్ గారు వచ్చి ఫీజిబిలిటీ కోసమని వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ అంతా కూడా చూసి ఇక్కడి నుంచి కరెక్ట్గా ఊళ్ళోకి వాటర్ వెళ్తుంది అని చెప్పేసి డిజైన్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఊళ్ళోకి పైపు ఎంత పడుతుంది ఏంటని కొలతలు వేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ గ్రామస్తుల దగ్గర కూర్చొని అందరితో మాట్లాడాము. మీరు కనుక గ్రావిటీ కనుక కడితే మీరు అందరూ శ్రమదానం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళ చేత MOU చేయించుకున్నాము. చేయించుకున్న తర్వాత ఈ వర్క్ స్టార్ట్ చేయడం అన్నమాట. సరిగ్గా ఒక ఇంచుమించు 6 months ఎంతో పట్టిందండి వర్క్ జరగడానికి. వర్క్ జరిగిన తర్వాత ఫస్ట్ డే కులై వచ్చినప్పుడు జనాలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. చాలామంది మమ్మల్ని తీసుకొచ్చి అంటే భోజనాలు పెట్టడం కానీ, పిల్లలైతే ఎప్పుడు కొండల దగ్గర నీళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ టైం కులై వచ్చినప్పుడు వాళ్ళందరూ ఫస్ట్ రోజు ఇక్కడ అందరూ స్నానాలు చేశారండి. ఊళ్ళో వాళ్ళందరూ ఇదే చెట్టు కింద కూర్చొని ఇంచుమించు 2-3 రోజులు ఈ నీళ్ళ కోసం డిస్కషన్ చేసుకున్న రోజులు ఉన్నాయండి. గంట 2 గంటలు 3 గంటలు దూరం అయితే 4-5 గంటలు పడుతుందండి. ఇంతకు ముందు అయితే కాలా నుండి నెత్తి మీద తెచ్చుకునే వాళ్ళమండి. ఇవన్నీ వస్తాయండి, నడుము నొప్పి, మరి ఘాటి కదండి మాకైతే ఘాటి తేలాలండి, పైకి కింద ఉందండి వాగు నొప్పి. ఇప్పుడు బాగుందండి, అప్పుడు నొప్పులు వచ్చాయండి, మరి ఇవన్నీ నొప్పులు వస్తాయండి. ఇది 4-5 బిందెలు తెచ్చుకోవాలి కదండి, ఇప్పుడు లేదండి, ఆ కష్టం లేదండి.
మా పూర్వకాలం అయితే మేడం వాటర్ లేక ఆవులకి మేకలకు కూడా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ముసలోళ్ళు కూడా అప్పుడు వారం రోజులు స్నానం చేస్తేనే ఒకరోజు చేసేవాళ్ళండి అప్పుడు వాటర్ లేక. ఇప్పుడు ప్రతిరోజు పొద్దున సాయంత్రం స్నానం చేసి మా ఆరోగ్యాలు కూడా బాగానే ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం వల్ల మాకు ఇబ్బంది లేదు మేడం. తాగడానికి నీరు బాగుంది, తర్వాత పంటలు పండించడం బాగుండేది. నాకైతే ఇప్పటికీ 2 ఎకరాల భూమి కూడా ఈ నీరు వల్ల సాగు చేసుకోవడం కూడా సాగు చేసుకుంటున్నాను. ఇంతకుముందు నీరు లేనప్పుడు అయితే ఇది ఇక్కడ ఈ వరి పండించే వాళ్ళం కాదు సార్. మా ఇంట్లో అయితే తినడానికి కూడా తిండి లేకుండే సార్. తిండి లేకపోతే ఈ గ్రౌట్ నీరు వచ్చిన వల్ల దిగుబడి కొద్దిగా పెరిగింది. మా ఇంటి అందరికీ సంప్రదాయంగా పెరగడం వల్ల సంప్రదాయంగా ఉండడం కూడా ఆనందం కూడా బ్రతుకుతాం సార్ మేము. Gravity is a one climate friendly technology. Doesn't require any electric power, doesn't require any mechanical or motorized equipment. So like that we lend and given the technology to the community. Now in this area 4 gravity system is we built and 1 solar system. Solar means there is no gravity source at all in that village. So we brought the geologist given the right point. So we confidently done that job, drilling borewell and connect with the solar system. కిచెన్ గార్డెన్ కానీ, ఫ్లవర్స్ కానీ, తర్వాత రకరకాల ఏదైనా ఇప్పుడు ఇంతకు ముందు అయితే మేము ఇలాంటి తోటలు కానీ ఎటువంటి చెట్లు కానీ పెంచేవాళ్ళం కాదు. ఈ బనానా ట్రీస్ అనేది నాది హైలైట్ అనమాట. నేను పెంచడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వాటర్తోని ఇంకా ఇక్కడ ఇది ఎదిగే కొద్దీ నేను ఇక్కడ చాలా వేసాను మేడం. ఇక్కడ పెరటు తోటలు ఇలాంటివి చాలా వేసాను. వీటి టమాటా, మిర్చి, గోంగూర, తర్వాత బచ్చల కూర, బీట్రూట్ ఇవన్నీ వేసి మా వాళ్ళకి తినిపించాను. పిల్లలు ఎదిగిపోవడం, ఇక్కడ వాటర్ చేంజ్ అవ్వడం. మా డ్రీమ్ అయితే ఏదో ఒకటి చేయించాలని, ఈ వాటర్ రావడం వల్ల నాకు ఇంకా హ్యాపీగా ఇంకా చేయాలని నాకు చాలా ఉంది మేడం. పల్లెము పాల పల్లెము పట్టింది పల్లెము పాల పల్లెము పట్టకురా పెళ్లి కొడుక కోలు తిగుతాయి. There is a lot of biodiversity in this area and diversified crops also used to cultivate once upon a time. But slowly that cropping pattern changed and Laya is introduced this sustainable farming practices and improved technologies and also this climate resilient cropping pattern concepts into this area. This is like a configuration of cash crops and food crops both. మేము పలు పంటల విధానంలో మొక్కజొన్న, కొర్ర, బుడమ అలాగే పల్సెస్ కూడా వేసుకోవడం జరిగింది. అంటే ఒక పంట పోతే ఇంకో పంట ద్వారా దిగుబడి అనేది వస్తుందనేసి మేము అనేక రకాల పంటలు కలిపి మిక్స్డ్ క్రాపింగ్ ద్వారా వేసుకోవడం జరిగింది. మొక్కజొన్న పంట పోయినా కానీ కొర్ర ద్వారా దిగుబడి రావచ్చు. కొర్ర పోయినా కానీ బుడమ పోయినా కానీ పల్సెస్ ద్వారా దిగుబడి అనేది పెరుగుతుందనేసి మేము అన్ని రకాల పంటలు మిక్స్డ్ క్రాపింగ్గా వేసుకోవడం జరిగింది. So most of the agriculture work women has to do. Only men what will do only plowing and bush cutting. But other transplantation, weeding, crop cutting, harvesting, this entire from the seed dibbling to harvesting, woman has to do that work. If you train the men means he only the 2 things he'll apply. But women, if you train women, they most effectively they learn technologies and they can implement on their own field. So access to this training for the women within the villages, within the panchayat level, we started giving training. Then once the yield improves, then how is it distributed between consumption and marketing? Now there the challenge of course is to find the right sort of mechanism, fair price system. How does one empower communities to sort of not be exploited? Because often here what traders do is they put you in a debt trap. So they give you all these chemicals and all these fertilizers and make you plant cash crops, but then they don't pay you because they say we've already given you the capital, so now you just give us the product, and there's no cash. Eventually it goes into debt. So to avoid all of that,
to have a mix of food and cash crops and to find that bridge. So in this case, we have tried to work with young people where they could negotiate with traders in cities and so on to be able to pool and sell the product that is generated from it. అయితే ప్రధానంగా మనకున్నటువంటి పంటలు కానీ జీడి మామిడి కానీ చిరుధాన్యాలు కానీ పప్పు దినుసులు కానీ ఈ పండించడమే జరుగుతుంది. పండించింది ఎలాగ అమ్ముకోవాలి అన్నది కూడా పెద్ద ప్రశ్నగా మారిందండి. అయితే మనకు దళార వ్యవస్థ అన్నది ప్రైవేటు సౌకర్యాలు మన కొత్తపల్లి కానీ గోకవరం కానీ ఆ ఏరియా నుంచి వచ్చి మనకి మంచి రేటు ఇవ్వక ఏదో ఒక రేటుకు పట్టుకెళ్ళడం వలన మనకి రైతుకు అన్నది గిట్టుబాటు ధర అన్నది రావట్లేదండి. ఇది గమనించి మన ఏజెన్సీలో అంటే మన ఆదివాసీ ఏజెన్సీలో ఇంత నష్టం జరుగుతుంది కావున మనకి ఒక సొసైటీ సస్యవేద సొసైటీ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ లయ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి ఈ సస్యవేద సొసైటీ అని కొంత అమౌంట్ ఖర్చు పెట్టి మన ఏజెన్సీ ప్రాంతంలో ఇది మోటివేషన్ చేయడం జరిగింది మేడం. ఈ గోడాన్కు అలాగే ఈ పనిముట్లు కూడా మేము స్పేర్లు, డ్రమ్ములు, పవర్ వీడర్స్ ఇవన్నీ మేము మన గోడాన్లో ఉంచాము. దాన్ని రెంటు పరంగా తీసుకెళ్ళొచ్చు అని జనాల ముందుకు తీసుకెళ్ళడం జరిగిందండి. మాకు జాఫ్రా పంట ఇంతకుముందు చింతలపూడి పంచాయతీల నుండి ఎక్కువ పండించేవాళ్ళండి. దీనికి ఇంతకుముందు ఒక 2-3 సంవత్సరాల నుంచి అయితే రేటు తక్కువగా ఉండేది. 35 రూపాయల నుంచి 45 రూపాయల దాకా ఉండేది. లాస్ట్ ఇయర్ ఒకేసారి ఎక్కువ మొత్తంలో రేటు పెరిగిందండి. 3 కేజీ వచ్చి 350 రూపాయలు తీసుకుంటున్నారండి. ఈ విధంగా మేము ఈ నమ్మకం ఏంటంటే మాకు ఈ యొక్క పంటల్ని మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పంటల్ని ఏవైతే ఉన్నాయో ఆ పంటల్ని మేమే మా గోడౌన్ దగ్గరికి తీసుకొచ్చి ఆ రేటును మేమే నిర్ణయించుకుంటామన్న ఉద్దేశంతో 17 మందిని మేము నిర్ణయించుకోవడం జరిగింది మా ప్రమోటర్లతో సహా. అలాగే చాలామందికి ఏమన్నా అంటే బయటికి చాలామంది వెళ్తుంటారండి పనులు గట్ట. అలాగా మనమే కొంతమందికి ఉపాధి కల్పించవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ అయ్యడం జరిగింది. దీనికి మంచి లాభం పొందుతానని ఈ సొసైటీలో మా పేరెంట్స్తో మాట్లాడి ఇక్కడ వాళ్ళకు కూడా సభ్యత్వం కట్టించడం జరిగింది. మేము 11 మందిమే ఈ సొసైటీని ఏర్పాటు చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు ఒక 150 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఒక జస్ట్ 9 మంత్లో. ఇంకా మేము మార్కెట్ బాగా చేసి లాస్ట్ ఇయర్కి ఒక 1000 మెంబర్స్ మెంబర్షిప్ చేసుకొని పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఇక్కడ బోర్డ్ ఆఫ్ మీటింగ్లు కానీ సర్వసభ సమావేశం భారీ ఎత్తున చేసుకొని ఇంకా మా రైతులకి ఇంకా వాళ్ళు డెవలప్ అవుతూ ఇంకా మేము డెవలప్ అవుతూ మా రైతులకు కూడా డెవలప్ చేయాలని మా ఒక ఆశతో ఈ సొసైటీ పెట్టుకోవడం జరిగింది మేడం. థ్యాంక్ యూ మేడం. సింతాకు సల్లనా సిగురు సల్లనా, సింతాకు సల్లనా సిగురు సల్లనా, మా ఊరిల చిందేవి మాట చల్లనా, మా ఊరిల చిందేవి మాట చల్లనా, రేలేలా రేలా రేల రేలేలా